గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. కానీ ఎన్నిక అని చెప్పాల్సిన పని కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అందరికన్నా బాధ, అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. నేను కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను, సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అన్నది వస్తుంది. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటా అంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి. సెంట్రల్ ఫోర్సెస్. నమస్కారం. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీ చేసి 91,000 మెజార్టీతో గెలిపించాడు. 30 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేని పులివెందుల్లో తన రాజకీయాన్ని మొదలుపెట్టాడు. దట్ ఈజ్ నారా లోకేష్. పొంగనూరులో నామినేషన్ పత్రాలు లాక్కుంటే తొడగొట్టి ఎదిరించిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. మాచర్లలో తలపగలగొట్టిన ఆఖరి ఓటు పోలయ్యే వరకు పోలింగ్ బూత్ లోనే ఉన్న మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి అంటే ఏంటో అనుకున్నాం. ఒక్క బై ఎలక్షన్ తో పులివెందుల పులి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో మొహం చూపించుకోలేకుండా తాడేపల్లిలోనో బెంగళూరులోనో దాక్కునే పరిస్థితి కల్పించాడు. ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక ధైర్యం కలిగింది. మరో 40 సంవత్సరాల పాటు ఈ పార్టీని సమర్థవంతంగా నడిపించే ఒక నాయకుడు దొరికాడని. ఆ నాయకుడి పేరే రాసి పెట్టుకోండి, నారా లోకేష్. గతంలో కుప్పం మున్సిపాలిటీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారు మొహం చూడాలనుందన్నాడే జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు పులివెందుల ప్రాంతంలో జరిగిన ఒక బై ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత నీ ముఖార విందం చూపించడానికి సిద్ధంగా ఉన్నావా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు.